వెల్కమ్ టు క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ పేపర్లోని ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్లో 97th డేకు స్వాగతం సుస్వాగతం. సో ఇప్పటిదాకా బాలకాండ పూర్తయింది అండ్ అయోధ్యకాండలో మొదటి భాగం పూర్తయింది. అయోధ్యకాండలో రెండో భాగానికి స్వాగతం సుస్వాగతం. సో ఈ యొక్క భాగంలో మరొక 40 క్వశ్చన్స్ని అందివ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క 40 క్వశ్చన్స్ చూడడం ముందు ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వారి కోసం ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఒక న్యూ సిరీస్ స్టార్ట్ అయింది ఏపీఎస్సి పేపర్ 1కి సంబంధించి. ఈ పేపర్ 1లో మొత్తం 50 క్వశ్చన్స్ని ప్రతిరోజు మీకు అందివ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు మీకు ముందుకు వస్తుంది అనమాట. అండ్ చాలా హార్డ్ వర్క్తో కూడుకున్నది, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎక్కువ మందికి ఎస్పెషల్లీ ఏబిపిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారికి వీడియో షేర్ చేయండి. అండ్ ఇది సిలబస్. సో ఈరోజు అయోధ్యకాండకి సంబంధించిన సెకండ్ పార్ట్లో మరొక 40 క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, రాముని పట్టాభిషేకాన్ని సూచించిన మహర్షి ఎవరు? ఆన్సర్ వశిష్ఠ మహర్షి. ఇక్కడ ఒకటేంటంటే వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వాల్మీకి మహర్షి, ఇక్కడ ముగ్గురు ఉంటారనమాట. ఇది కొంచెం మనకు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే రామాయణం గురించి ఒక 60-70% ఐడియా ఉన్న వాళ్ళకు పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే ఎవరేంటి అనేది తెలుస్తుంది. కానీ కేవలం బిట్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళే వారికి కన్ఫ్యూజన్ తప్పకుండా ఉంటుంది. వశిష్ఠ మహర్షి అంటే రాముడి పుట్టుక నుంచి, రాముడికి నామకరణం దగ్గర నుంచి, సో అతని పట్టాభిషేకం తేదీలను కానీ, అండ్ వాళ్ళ ఇంట్లో అంటే రాముని యొక్క ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కదా, మిగిలిన ముగ్గురు, సో వాళ్ళకి సంబంధించిన పేర్లు పెట్టడం కానీ, అండ్ వాళ్ళ ఇంటి పరంగా, రాజ్యం పరంగా సరే మంచి తేదీలు కానీ అన్నీ కూడా వశిష్ఠ మహర్షి దగ్గరుండి చూసుకునే వ్యక్తి అనమాట. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఆ రాజ్యానికి సంబంధించి దశరథుడికి చాలా అత్యంత ఆప్తుడు వశిష్ఠ మహర్షి. తర్వాత వశిష్ఠ మహర్షి తర్వాత విశ్వామిత్ర మహర్షి. సో ఆయన చాలా శక్తివంతమైన మహర్షి ఆయన. అండ్ ఆయన రాముణ్ణి ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి, అతను అక్కడ యాగాన్ని రక్షించడానికి తీసుకెళ్ళి, రామునికి అస్త్ర-శస్త్ర విద్యలన్నీ నేర్పించి, ఒక రాముణ్ణి ఒక మహా వ్యక్తిగా తయారు చేసిన వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. ఇద ఈ ఇది విశ్వామిత్ర మహర్షి. తర్వాత చివర్లో ఇక రామాయణం పూర్తవుతుంది అనే సమయంలో రామాయణం గురించి పూర్తిగా తెలుసుకొని రామాయణం కథ రాసిన వ్యక్తి వాల్మీకి మహర్షి. అది ముగ్గురికి ఉన్న డిఫరెన్స్ అనమాట. అది దయచేసి కొంచెం ఆలోచించండి. తర్వాత అయోధ్య ప్రజలు రాముణ్ణి ఎందుకు రాజుగా కోరుకున్నారు? ధర్మపరుడు, ప్రజాహితకారుడు కావడం వల్ల. మందర అనే దాసి ఎవరి సేవలో ఉండేది? ఆన్సర్ కైకేయి. మందర కైకేయికి ఇచ్చిన మోసపూరిత సలహా ఏమిటి? రాముని వనవాసానికి పంపి భరతుని రాజుగా చేయమని. దశరథుడు కైకేయికి వరాలు ఇచ్చిన సందర్భం ఏది? ఒక యుద్ధంలో కైకేయి తనను రక్షించినప్పుడు అతను ఈ యొక్క కైకేయికి 2 వరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత రాముడు వనవాసానికి వెళ్తానని తల్లి కౌశల్యకు చెప్పినప్పుడు ఆమె ఎలా స్పందించింది అంటే వేదంతో కన్నీరు పెట్టింది. రాముడు తల్లిని ఏ మాటతో ఓదార్చాడు? ధర్మమే నా మార్గం అని ఓదార్చాడు. సుమిత్ర, సీత, లక్ష్మణులకు ఏ ఉపదేశం ఇచ్చింది? రాముడే మీకు భర్త, ఆయనే మీకు అన్న, తండ్రి, అన్నీ కూడా ఆయనే అని చెప్పి ఉపదేశం ఇచ్చిందనమాట. తర్వాత రాముని వనవాస ప్రయాణంలో అశ్వ సంచారకుడుగా ఎవరు తోడుగా వెళ్ళారు? ఆన్సర్ సుమంత్రుడు. అయోధ్యకాండంలో మొత్తం ఎన్ని సర్గలు ఉన్నాయి? ఆన్సర్ 119 సర్గలు ఉన్నాయి. తర్వాత 3051 క్వశ్చన్, రాముడు వనవాసంలో తలపై ధరించిన వస్త్రం ఏది? వల్కల వస్త్రం. వల్కల వస్త్రం అంటే కొంచెం పసుపచ్చ కలర్‌లో ఉంటున్నది. అది కేవలం సాధువులు మాత్రమే వాటిని ధరిస్తారు. అలాంటి వస్త్రం అనమాట. రాముని తలపై వల్కలాన్ని ఎవరు కట్టారు? ఆన్సర్ లక్ష్మణుడు. రాముని తలపై వల్కలాన్ని కట్టిన దృశ్యం ఎవరి హృదయాన్ని కదిలించింది? అయోధ్య ప్రజల హృదయాలను కదిలించింది.
అంటే అంతవరకు ఒక సింహాసనం మీద ఒక రాజ్యాధికారం చేపట్టబోతున్న వ్యక్తి తలపై ఒక కిరీటం పెట్టుకుంటాడు అనుకుంటున్న సమయంలో అలాంటి వస్త్రాన్ని ధరించడం అనేది అందరికి చాలా బాధను కలుగజేసింది. ఆ గంగా నదిని చేరిన రాముని గుహుడు ఎలా స్వాగతించాడో స్నేహంతో కన్నీటి పూర్వకంగా స్వాగతించాడు. గుహుడు రాముని కోసం పడవను ఏ భయంతో ఆలస్యం చేశాడో అతను మళ్ళీ తిరిగి రాకపోతాడేమోనని. తర్వాత రాముడు గుహుని నమ్మకం కలిగించడానికి ఏం చేశాడు? తన పాదాలను కడగమని చెప్పాడు. రాముని పాద జలాన్ని గుహుడు ఏం చేశాడు? భక్తితో తాగాడు. వనవాసంలో సీత రాముని ఏ విధంగా సహాయపడింది? ధైర్యం, స్వాంతన ఇచ్చి. తర్వాత వనవాసంలో లక్ష్మణుడు ఏం చేశాడు? అన్నకు కాపలాదారుడిగా, సేవకుడిగా ఉన్నాడు. రాముడు అరణ్యంలో మొదట ఎక్కడ ఆశ్రయం తీసుకున్నాడు? భర్తృహరి ఋషుల ఆశ్రమం వద్ద. తర్వాత రాముడు అహల్యను విమోచించిన తర్వాత ప్రజలు ఆయనను ఏమని కీర్తించారు? ఆన్సర్ ధర్మావతారం అని. తర్వాత దశరథుడు రామ వియోగం వల్ల ఏ శాపాన్ని గుర్తు చేసుకున్నాడో? ఆన్సర్ శ్రవణ కుమారుడి తండ్రి ఇచ్చిన శాపం. ఇక్కడ ఒక చిన్న స్టోరీ అండి. శ్రవణ కుమారుడు అంటే ఒక ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకుకు ఒక తల్లి, ఒక తండ్రి ఉంటారనమాట. సో ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడంటే ఈ తల్లి కానీ, తండ్రి కానీ ఇద్దరు పూర్తిగా గుడ్డివారే. అంటే పూర్తిగా అంధత్వం ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు కళ్ళు కనిపించవు పూర్తిగా. సో వాళ్ళు ఇద్దరు ఒక ప్లేస్‌కి, అంటే భుజం మీద ఒక పెద్ద కట్టె ఉంటుంది. ఆ కట్టెలో ఒక 2 దాన్నేమంటున్నారు? ఒక క్యారియింగ్ బ్యాగ్స్ లాగా ఉంటాయి కదా! సో అలాంటివి వుడ్ సంబంధించినవి ఉంటాయన్నమాట. సో వాటిని క్యారీ చేసుకుంటూ ఒక చోట తల్లి, ఇంకో పక్క తండ్రిని తీసుకొని వెళ్లారన్నమాట. అలా వెళ్తున్న సమయంలో ఆ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ తల్లి, తండ్రి ఇద్దరు దాహమవుతుందని నీరు అడిగారు. అతను దగ్గరలో ఒక సరస్సు ఏదో ఉంటే ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడన్నమాట కొడుకు. వెళ్ళి అక్కడ తల్లి, తండ్రికి నీరు ఇచ్చే సమయంలో దశరథుడు అతన్ని బాణంతో కొడతాడు. ఆ కొడుకుని చంపేస్తాడు. అప్పుడు ఈ యొక్క తండ్రి, ఈ శ్రవణకుమారుడి తండ్రి దశరథుడికి ఒక శాపం పెడతాడు. ఇప్పుడు నేనెట్లయితే నా కొడుకు చనిపోయి నేనెంత బాధపడుతున్నానో అంతే బాధ నీకు కలుగుగాక అని ఒక శాపం పెడతాడనమాట. సో అదే శ్రవణకుమారుడి తండ్రి యొక్క శాపం. తర్వాత దశరథుడు తన మరణం ముందు ఏమని చెప్పాడంటే రామా అని గట్టిగా పిలిచాడు. దశరథుడు మరణించినప్పుడు రాముడు ఎక్కడ ఉన్నాడు? వనవాసంలో చిత్రకూటంలో ఉన్నారు. వశిష్ఠుడు దశరథుని మరణ వార్త ఎవరికి చెప్పాడు? ఆన్సర్ భరతునికి చెప్పాడు. భరతుడు తిరిగి వచ్చినప్పుడు రాజభవనం ఏ విధంగా కనిపించింది? శూన్యంగా, విషాదంగా కనిపించింది. భరతుడు తన తల్లి కైకేయిని ఏ మాటలతో తిడతాడు? నువ్వు నా తల్లి కాదు అని అంటాడు. భరతుడు రాముని వద్దకు వెళ్ళినప్పుడు ఎవరు తోడుగా వెళ్ళారు? శత్రుఘ్నుడు, గురువులు, మంత్రులు, ప్రజలు వెళ్ళారు. రాముడు భరతుని చూసి ఎలా స్పందించాడు? ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత భరతుడు రాముని పట్టాభిషేకం చేయమని కోరగా రాముడు ఏం చెప్పాడు అంటే తండ్రి వాక్యాన్ని విరుద్ధం చేయలేను అని చెప్పారనమాట. తర్వాత రాముడు భరతుని వద్దకు ఏ బహుమానం ఇచ్చాడు? తన పాదుకలు. రామపాదుకలు అయోధ్యలో ఏ ప్రతీకంగా నిలిచాయి? రాముని రాజ్యాధికార ప్రతీకగా నిలిచాయి. భరతుడు నంది గ్రామంలో ఏ విధంగా జీవించాడు? తపస్సు, నిరాహార దీక్షలతో జీవించాడు. తర్వాత రాముని యొక్క 14 ఏళ్ల వనవాసం పూర్తి అయ్యే వరకు భరతుడు ఎలా ఉన్నాడు? రాజ్యాన్ని పాదుకల ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నాడు. అయోధ్యకాండంలో ప్రధాన ప్రతినాయకురాలు ఎవరు? కైకేయి. అయోధ్యకాండంలో ప్రధాన త్యాగమూర్తి ఎవరు? భరతుడు. అయోధ్యకాండంలో ప్రధాన ధర్మమూర్తి ఎవరు? శ్రీరాముడు. అయోధ్యకాండలో ప్రధాన భక్తిమూర్తి ఎవరు?
సీత అయోధ్యకాండం ద్వారా వెలుగులోకి వచ్చిన సంబంధం ఏమిటి అంటే అన్నదమ్ముల పరస్పర అనురాగం. తర్వాత అయోధ్యకాండం నుంచి మనకు లభించే జీవన పాఠం ఏంటి అంటే త్యాగం, భక్తి, ధర్మపాలన, సత్య, నిష్ఠ. సో, ఇంతటితో అయోధ్యకాండ అనేది పూర్తయింది. అండ్ రేపు మరొక ముఖ్యమైన వీడియోతో నేను మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.